మీరు భయంకరమైన డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు అంట. డిహెచ్ఎఫ్ఎం ఆ? డిహెచ్ఎఫ్ఎం డిహెచ్ఎఫ్ఎం ఉందా? మీ ప్రొఫైల్ కూడా అదే ఉంటుందా? ఇప్పుడు లేదు, ఇప్పుడు మార్చారా? యాక్చువల్గా ఎందుకు మహేష్ బాబు అంటే అంత కనెక్ట్ అయిపోయారు? ఎందుకంటే ఇంకా చిన్నప్పటి నుంచి ఇంకా ఉమ్, ఒక్కడు సినిమా మురారి సినిమా నుంచి మురారి ఆ ఏజ్ నుంచి. మురారి సినిమా నుంచే పెద్ద ఫ్యాన్. మరి ఎప్పుడోసారి మహేష్ బాబు సినిమా కూడా ఇచ్చే రోజు వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ఊహించారా? లిటిల్ హార్ట్స్ మీరు ఊహించారా? వచ్చింది కదా. మహేష్ బాబు ట్వీట్ వేస్తే చాలు వేస్తారు వచ్చినట్టున్నారు కదా ఆల్రెడీ. నిన్న మొన్న ఎవరో అంటున్నారు మహేష్ బాబు గారు గుళ్ళోకి వచ్చారు కదా, ఏ సినిమా చూస్తారు ఫస్ట్, లిటిల్ హార్ట్స్ చూస్తారా లోకా ప్లీజ్ లిటిల్ హార్ట్స్ చూసాను, అది కూడా చూసాను. సో మీరు అనుకోండి మేనిఫెస్ట్ చేసుకుంటే అవుతుంది కదా. ఏది ఈ సినిమాకి మేనిఫెస్ట్ చేసినది అంతా అయింది. సింగర్స్ కానీ సింగర్స్ విషయంలో కానీ చాలా పట్టుబడులు, నాకు ఈ సింగర్సే కావాలి. వీవ్ డ్రీమ్డ్ లైక్ 8 months ముందు నేను మాత్రం లిస్ట్ వేసుకున్నాం, ఈ సింగర్స్ ఉంటే అదిరిపోతుంది. అదే అయింది యాజ్ ఇట్ ఈస్. అనుకున్న సింగర్స్ అందరూ. అంటే ఇప్పుడు మీకు మ్యూజిక్ అనేది మీకు అంటే బాగా చిన్నప్పటి నుంచి అలవాటే కదా. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మహేష్ బాబు గారి సినిమాల్లో రకరకాల థీమ్స్ అన్నీ ఉంటాయి కదా. చూసి వచ్చి అదే మళ్ళీ రిక్రియేట్ చేయడం కానీ, లేదంటే దీనికి ఇలాంటిది ఉంటే బాగుంటుందని అనుకుంటా ఇలాంటి పనులను ఎప్పుడైనా చాలా కలేజా థీమ్, కలేజా సినిమా చూడంగానే అది ప్లే చేసేవాడిని. ట్రంపెట్స్ టోన్ సెలెక్ట్ చేసి అది కవర్ పెట్టేసేవాడిని. సో మరి SSMB 29కి ఇప్పుడు ఆల్రెడీ ఒక పేరు వచ్చింది కదా. SSMB 29కి ఏమైనా రెడీ, ఒక చిన్న ఆయనకి ఒక ట్రిబ్యూట్ లాగా ఏమైనా రెడీ చేస్తున్నారా? మొత్తం తెలీదు, మొన్న ఫ్యాన్స్ ఎవరు మెసేజ్ చేశారు, చూద్దాం. ప్రపంచం అంతా ఊగిపోతుంది కదా, ఒక ఊగుతుంది కదా. అదర్ దాన్ మహేష్ బాబు మ్యూజిక్ పరంగా రెహమాన్ గారు అంటే మీకు పిచ్చి అంటే కదా, ఇష్టం అంటే కదా అసలు? చాలా ఇష్టం. సో ఎందుకలా ఆయనకి ఎంతగా కనెక్ట్? చిన్నప్పుడు ఫస్ట్ విన్న ఆల్బమ్ సఖీ. నేను పుట్టినప్పుడు అప్పుడప్పుడే సఖీ పాటలు వింటున్నా అంతే. ఇంకా సఖీ నుంచి ఇంకా ప్రతి మా నాన్న కూడా చాలా పెద్ద రెహమాన్ ఫ్యాన్. అందరు ఫ్యామిలీలో. ఫాదర్ ఏం చేసేవాళ్ళు అంటే? మా ఫాదర్ ఆర్కిటెక్ట్ బట్ ఇంటూ ద మ్యూజిక్. అంటే మృదంగం వాయించేవారు చిన్నప్పుడు, బట్ మా నాన్న అంత సీరియస్ తీసుకోలేదు మ్యూజిక్. బట్ మా మదర్ కర్ణాటిక్ వోకలిస్ట్, మా గ్రాండ్ మదర్ వయలినిస్ట్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వీణా ప్లేయర్. అందరూ అంటే మదర్ ఏమన్నా సినిమాలకు వాటికి కర్ణాటక మ్యూజిక్ ఎవరు లేరు సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ అయితే కనుక? అంటే మా పెద్ద తాతగారు ఉండేవారు, డిస్ట్రిబ్యూటర్ ఆయన, నవయుగ ఫిలిమ్స్ అని విజయవాడలో. అవును, నవయుగ చాలా పెద్దది కదా. మా పెద్ద తాతగారు ఆయన. సో మొత్తానికి ఎక్కడో ఉంది అంతే ఆయన నుంచి మూలాలు అయితే ఉన్నాయి యాక్చువల్గా. మా పెద్దనాన్నగారు కూడా కొన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు 2010 వరకు, చిన్నగా. ఓకే, పెద్ద ఫ్యామిలీ అయితే బ్యాక్గ్రౌండ్. చాలా డబ్బులు పోయాలి. అది పోవడం రావడం అనేది మన చేతుల్లో ఉండదు. బట్ కాకపోతే అంటే సినిమాల పరంగా ఇంట్రెస్ట్ ఉన్న ఫ్యామిలీ. నేనే మళ్ళీ సినిమాలో రావడం. ఎస్. మరి రెహమాన్ గారితో దిగిన ఫస్ట్ ఫోటో ఎక్స్పీరియన్స్ ఏంటి? అప్పుడు ఎన్టీవీలో పనిచేసేవాడిని. 2018లో ఇంటర్న్ గా చేసేవాడిని ఎన్టీవీలో, హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్ అని మేమే స్టార్ట్ చేసాం. అప్పుడు చేస్తే నవాబ్ అనే సినిమా ఉంది కదా, చిక్క చివంత మణరత్నం గారు పార్కేత్కి వస్తున్నారంటే మేము అందరం వెళ్ళిపోయాం. పాస్లు ప్రకాష్ ఫ్రీగా పాస్లు ఇస్తాడు ఇప్పుడు. ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాము. నేను చేయలేకపోయాను, నోట మాట రావట్లేదు, ఏం రాలేకపోతుంది. ఓకే రిలాక్స్ వెయిట్, యూ వాంట్ టేక్ అ పిక్చర్. నా కళ్ళంతా ఎర్రగా ఉన్నాయి, నన్ను ఏడ్ చేస్తున్నా. ఫోటో తీసుకుని చిల్ వాష్ ఆఫ్ ఫేస్ అన్నాడు. వాష్ చేసుకుని ఇంటర్వ్యూ వద్దు స్వామి, వద్దు నేను వెళ్ళిపోతా, నీతో ఫోటో తీసుకున్నా. అప్పుడు అర్థమైంది September 22nd 2018. అప్పుడు అర్థమైందంటే మనకి బాగా ఇష్టమైన వాళ్ళు ఎదురుగుండా వచ్చేస్తే అందరు నెవర్ మీట్ యువర్ హీరోస్ అంటారు, బట్